సార్ జనరల్గా మనందరము కామన్ గా చూసేదే సార్, క్లీన్ ఎలా చేసుకుంటాము. ఇంట్లో సొంతగా చేయడానికి ఏముండదు. బాహ్యంగా చెప్పే కదా, వెంట్రుకల వరకు కనపడే వాటిని ఏదన్నా మెత్తటి క్లాత్ తో అంతవరకు తోడొచ్చే తప్పితే ఈ పుల్ల లోతుగా పెట్టి తిప్పారంటే మాత్రం అక్కడ ఎముక పై భాగంలో మాత్రమే చర్మం ఉంటుంది. ఓకే. చర్మకానికి ఎముకకు మధ్యలో ఎటువంటి రక్షణగా ఉండే కండ గాని ఫ్యాట్ గాని ఉండవు. అందుకని చెవులు ఈ తగిలినా చాలా నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఈ తిప్పటం వల్ల గీతలు ఏర్పడతా ఉంటాయి. వాటి మీద వాటర్ లాగయి తేమ వలన లూజు పెరుగుతుంది. అది దురద కారణంగా అవుతుంది. అది దానివల్ల ఏంటి, తిప్పాలని కోరిక పెరుగుతుంది. అంతకన్నా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, చెవి లోపల మనకి ఒక ప్రత్యేకమైన నరం సెన్సేషన్ కోసం సప్లై అవుతుంది. వ్యాగస్ నరం అంటాం. దాని ఒక బ్రాంచ్ వస్తుంది. దాన్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల ఒక రకమైన ఆనందం, ప్లెజర్. దానికోసం చిన్నపిల్లలు పెట్టి తిప్పినప్పుడు వాళ్ళు నిద్రపోతా ఉంటారు. పెద్దవాళ్ళు కూడా తిప్పుకుంటూ హాయిగా ఫీల్ అవుతుంటారు. కానీ దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటో తెలుసా? ఆకలి పెంచుతుంది. ఆకలి పెంచుతుంది. చెవులు పెట్టి తిప్పుకుంటామంటే ఆకలి పెరుగుతుంది. లావటి వాళ్ళు ఇంకా లావ్ అవుతూ ఉంటారు. కాబట్టి చెవు అనే దాన్ని మనం సొంతంగా శుభ్రం చేయడానికి ఏ అవకాశాలు లేవు. అవసరమైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించడమే మంచి మార్గం.